మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మొత్తం అసలే ఇయ్యకపోతేవి మా గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇచ్చుకుంటూ ప్రచారం మాత్రం 21,000 కోట్ల వడ్డీ లేని రుణం, మేనిఫెస్టోలో మాత్రం 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం. కానీ ఇస్తున్నదేంది? గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలకు మాత్రమే ఈరోజు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారం అని చాలా స్పష్టంగా అర్థమైంది. మేము అనుకున్నాం కనీసం నిన్న మహిళా దినోత్సవ సందర్భంగానైనా 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం పెంచుతారేమో అని ఆశించాం. అది పెంచకపోగా 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినామని చెప్పి ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే మొన్న ఏప్రిల్ 1, 2024 నుంచి ఇప్పుడు మనం మార్చ్ 2025లో ఉన్నాం. ఈ 11 నెలల కాలములో కనీసం 5 లక్షల రూపాయలకు ఇచ్చే వడ్డీ లేని రుణం కూడా ఒక్క పైసా విడుదల చేయలే ఈ ప్రభుత్వం. అట్లీస్ట్ ఆ ఫైల్ మొదలు గ్రూపులు ఏం చేస్తాయంటే బ్యాంకుకు కట్టుకుంటాయి, ప్రభుత్వం గ్రూపులకు విడుదల చేస్తుంది. గత 11 నెలల్లో ఒక్క పైసా వడ్డీ లేని రుణం డబ్బులు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. చెప్పేది 21,000 కోట్లు, మేనిఫెస్టోలో చెప్పింది 10 లక్షలకు పెంచుతాం. పోనీ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల వరకన్నా వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేసిందా అంటే గుండు సున్నా, గాడిద గుడ్డు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు మార్చి ఈరోజు 9వ తేదీ ఈ రోజు వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణం కింద నయా పైసా కూడా రేవంత్ ప్రభుత్వం మహిళలకు విడుదల చేయలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు మహిళల్ని మోసం చేస్తా ఉన్నాడు. మహిళా దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా రేవంత్ రెడ్డి? పచ్చి అబద్ధాలు, నోరు చేస్తే అబద్ధాలు. అందుకే అన్న నేను అబద్ధానికి అంగిలాగు దొడికితే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది అని అనవలసి వస్తుంది. ఇక మళ్ళీ కేసు పెడితే పెడతాడు కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఒక కేసు పెట్టిండు నా మీద, ఇప్పుడు ఇంకో కేసు పెడతాడు కావచ్చు. కానీ నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముండదు. ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పి నీకు 5 నిన్న ఒక్క మీటింగ్ 5 చూపిస్తే ఇప్పుడు మీకు నేను మొదటిది ఇప్పుడు 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అనేది మోసం, దగా. నేను ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్తో చూపించిన, వాటికి చెప్పలే. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ సమాధానంతో నేను చెప్తున్నా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకో, 21,000 కోట్లకు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఇచ్చిండు అనుకో, నువ్వు ఇచ్చుంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చినావు, ఏ గ్రూప్ ఎంత తీసుకున్నది, ఏ గ్రూపుకు, ఏ మండలానికి, ఏ జిల్లాకు ఎంత వడ్డీ లేని రుణం విడుదల చేసినావో మొత్తం 21,000 కోట్లకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయి. వైసాబ్ మీకు తెలియదు ఏముంది, 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అంటే 12% ఇంట్రెస్ట్ అంటే 2,100 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా, ఇచ్చినావా? అంటే అంత మోసం. పాపం మహిళలు అమాయకులు అనుకుంటుండు. అందుకే మహిళలు నువ్వు స్పీచ్లు ఇస్తుంటే పోతుంటే గేట్ల కాడ తాళాలు వేసి పోనీయకుండా పెట్టినావు కదా. నువ్వు మాట్లాడుతుంటే లేచిపోయిండ్రు. నీ అబద్ధాలు వినలేక మహిళలు లేచిపోయే ప్రయత్నం చేసిండ్రు. ఇది మొదటిది. ఇక రెండవది, రేవంత్ రెడ్డి గారు నేను ఇంకో మాట మాట్లాడినరు. ఈ వీడియో కూడా చూపిస్తా మీకు నేను. ఈరోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకి